హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ షేకైతే రేష్మాని. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండి వేడి వేడి రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది చింతకు పచ్చడి అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. చూడండి, ముందుగా అయితే ఒక కప్పు వరకు అయితే పల్లీలు అయితే వేయించుకొని పచ్చిమిర్చి వేయించుకొని అలాగే మనమైతే హాఫ్ కప్ వరకు అయితే చింతొక్కు పచ్చడి అయితే తీసేసుకున్నాం. చూడండి, ఇలా అయితే మిక్సీకి బౌల్ అయితే తీసేసుకొని ఒక కప్పు వరకు అయితే పల్లీలు అయితే వేయించుకున్నాం కదా. ఈ పల్లీలన్నింటినీ ఇలా అయితే ఇందులోకైతే వేసేసుకొని అలాగే ముందుగా అయితే మనమైతే 10 లేక 12 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేయించుకున్నాం కదా. ఇందులోకైతే వేసేసుకొని తెల్లవాయలు అయితే 4 లేక 5 అయితే ఇందులోకైతే వేసేసుకొని అలాగే ఒక చిటికెడంత కొత్తిమీర అయితే ఇందులోకైతే వేసేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ అయితే మనమైతే వేసేసుకోవాలి. చూడండి, నేనైతే హాఫ్ కప్ వరకు అయితే నేనైతే చింతొక్కు అయితే తీసేసుకున్నాను. ఇందులోకైతే వేసేసుకొని మీడియం సైజులో ఉన్న గ్లాస్లో వాటర్ అయితే వేసేసుకొని గ్రైన్ అయితే చేసేసుకోవాలి మెత్తగా. చూడండి, గ్రైన్ అయితే చేసేసుకొని నేనైతే చూడండి ఇలా అయితే గ్రైన్ అయితే చేసేసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసేసుకొని మనం గ్రైన్ చేసుకున్న ఈ చింతొక్కు పచ్చడి అనేది ఇందులోకైతే ఇలా అయితే మనమైతే మొత్తాన్ని అయితే వేసేసుకున్నాము. అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని డ్రీ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాలంటే ఇందులోకైతే మనమైతే వేసుకోవాలి. అలాగే మనమైతే ఆనియన్స్ అయితే హాఫ్ కప్ వరకు అయితే మనమైతే ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకైతే వేసేసుకోవాలి. ఇదైతే గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే వేయించుకోవాలి. అలాగే ఒక పిడికెడంతా కరివేపాకు అయితే మనమైతే ఇందులోకైతే వేసేసుకొని ఇదైతే గోల్డెన్ వైట్ కలర్లో వచ్చేంత వరకు మీడియం సైజులో అయితే మనమైతే పొయ్యి అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే ముందుగా అయితే చట్నీ అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం కదా. ఇందులోకైతే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బగారా ఇలా అయితే వేయించుకొని ఈ పచ్చడిలోకైతే మనమైతే ఇలా అయితే వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఎంతో టేస్టీగా ఉండే చింతొక్కు పచ్చడి అనేది 15 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని అయితే సపోర్ట్ అయితే చేసేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్స్ అండ్ కామెంట్స్ అయితే లేవు. చూడండి, ఇది అయితే వేడి వేడి రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా అనేది ఈ చింతొక్కు పచ్చడి అనేది మనకి ప్రిపేర్ అయితే అయిపోతుంది.